కమిషన్ లేకుండా చేయలే. ఇవాళ మేము 18 నెలలే అయింది, నిద్రలు పడతలేవు వీళ్ళకు, ఏవేవో మాట్లాడుతున్నారు. మాదే మొత్తం రాజ్యముగా మళ్ళీ మేము వచ్చేస్తాం అన్నట్టు. ఇవాళ ఒకటి గుర్తించుకోవాలా, మొన్న సూసైడ్ చేసుకొని చనిపోయింది స్వేచ్ఛ ఏమన్నది, ఆమె వాట్సాప్లో చాటింగ్లో మనం ఐడెంటిఫై చేసినాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు, వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఇవి ఆమె చెప్పినాయి. మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి? పూర్ణచందర్కి ఉందా ఫామ్ హౌస్? ఏమైనా పూర్ణచందర్కి ఉందా అన్న ఫామ్ హౌస్? మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి? అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది. అలా అయ్యో ఇట్లా ఏళ్ళు చూపించిండని. అరే కొడుకులకు సిగ్గులు లేవు, మీడియాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు. ఎట్లా పడితే అట్లా ఏం సంగతి రా అంటున్నారు. బిటా చెప్తున్నాము, మీకే చెప్తున్నాం. రేపు కార్యకర్తలు చేసినా మీరు 10 సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు, వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళని ఏమనం, కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కరిని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం, మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం. మీడియాది ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి, కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఎవడు నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసిండో అందరికి తెలుసు, ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు, మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్. ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మీడియా కాదు, ఇంకా చాలా మీడియాలనే మా లిస్టులు అంటుర్రు. అరే దమ్ముంటే టైం ఇరా, మేము వచ్చి నిలబడతాం. నీ దమ్ముంటే టైం ఇయ్యి, ఆ టైంకు మేము నిలబడతాం. మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం, ఎవరు కాదు, మేమే వస్తాం. మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి, మీరు టైం పెట్టుండ్రి. మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కోర్రి. ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు, దాచుకున్నాయి చాలు, అప్పులు చేసింది చాలు, అప్పులని చేసింది మీరు. మేము మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. అయినా కూడా మాకు ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు.